ఎక్కడో క్రికెట్ గ్రౌండ్లో జనాల మధ్యలో చూస్తా అనుకున్నాను. ఇక్కడేం చేస్తున్నా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నా? ఏంటిది? ఎందుకు కట్టేశారు నేను? ఎవరు కట్టారు? కుదరని చెప్పాను కదా. కడుతున్నారు. కట్టిపో. ఎందుకు కడుతున్నావు? అంకుల్, లిలీని మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. అంకుల్, తను ఇక్కడ ఉంచొద్దు. బాబీ, బయటికి వెళ్దాం ప్లీజ్. ఏం మాట్లాడుతున్నాడు? సారీ రా, సారీ. రహస్య తెలిసిన అబ్బాయి రా, తెలిసిన అబ్బాయి. లిల్లీ వాళ్ళ ఫ్రెండ్. నేను చూసుకుంటాను. బయటికి వెళ్తారా? తన్ని ఇలా చూడటం మాకేమైనా ఇష్టమా? ఈ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ తనకి. అర్థం చేసుకో బాబీ ప్లీజ్. బయటికి తీసుకెళ్ళి జయ. తన విషయంలో ఏం జరిగినా క్రికెటే లైఫ్ అనుకుంది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. బైక్తో నువ్వు అక్కడ రెడీ ఉంటావు. వద్దు సార్, ప్లీజ్ సార్, నన్నేం చేయకండి సార్, ప్లీజ్ సార్. భయపడకు. ఇచ్చుడు నేను బాబీని. చూడు, వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం మనం. ఇది చాక్లెట్, నీకు నచ్చిన చాక్లెట్ నీకోసమే తీసుకొచ్చాను. ఏం కాలేదు. చాలా మారిపోయాను. ఇంతకు ముందు కంటే బెటర్ అయ్యానా లేదా ఇంకా దరిద్రంగా తయారయ్యానా? ఆ బాబులో మాత్రం లేవు. అవునా? ఫోన్ అయినా చేయొచ్చు కదరా. సిగ్నల్ లేదు అక్కడ. ఇక్కడ చాలా టెన్షన్ పడ్డాం. హాయ్ కా. తర్వాత లిల్లీ, ఏమండి లిల్లీ వచ్చింది. బాగున్నావా? బాగున్నాను. హాయ్ అంకుల్. ఎవడరా నువ్వు? తనకేమైనా అయ్యి ఉంటే మళ్ళీ ఇంటి పక్క కూడా రావద్దు నువ్వు. Idiot. పోరా. నాన్న చూడండి నాన్న, నేను బానే ఉన్నాను. ఎందుకు అరుస్తున్నారు ఇప్పుడు? బాబీ ఏమనుకోరు బాబీ, ఆయన కోపంలో ఉన్నారు. నువ్వు వెళ్ళిపో ప్లీజ్. తెలిసిన అబ్బాయి కాబట్టి ఊరుకుంటున్నాను నేను. కూడా వెళ్ళింది బాబీయే కదా, మరెవరో కాదు కదా. ఎందుకు అరుస్తున్నారు? ప్లీజ్ ముందు మీకు లోపల పదండి. ఆంటీ, కొంచెం బాత్రూమ్ ఆడుకోవచ్చా? 1 hour నుంచి ఆపుకుంటున్నా. వెళ్ళు బాబీ. సారీ. ఆ చేపల పులుసు కొంచెం వేయివే. చాలా ఆంటీ. నా కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయిరా. దానికి ఏదో చేయించావంటగా, నాకు కూడా అదే చేయించు. తగ్గిపోతే ఊరికి పోతాను. సరే బాబా. ముందు తిన్నివ్వే, తర్వాత మాట్లాడదు గాని. అప్పుడప్పుడు వస్తా ఉండు, జాగ్రత్త. వెళ్ళొస్తా బాబా. సరే. డాక్టర్ హాయ్. ఇంకొకసారి హాస్పిటల్ దగ్గర కనిపిస్తే కాలు ఎరుకొడతా. డాక్టర్ సారీ, మేము చేసిన తప్పే. కానీ ఇప్పుడు తను నార్మల్ అయింది డాక్టర్, నవ్వుతుంది. మీరు ఇంకొక అపాయింట్మెంట్ ఇస్తే మా సౌండ్ థెరపీ గురించి మీకు ప్రెజెంటేషన్ ఇస్తాం. నార్మల్ అయిందా? రేపటి నుంచి నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? బయటికి నవ్వుతుందేమో కానీ ఇన్నర్గా పెయిన్ ఉంది.
ఏదో టెంపరీ డైవర్షన్ నీ వల్ల. బాబీ ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడే ఉండొచ్చు కదా. ఏయ్ డాక్టర్, నీకు మళ్ళీ ఎప్పుడైనా పెయిన్ అనిపించినా, ఒంటరిగా అనిపించినా, ఎప్పుడైనా ఏదైనా మిస్ అయిన ఫీలింగ్ వచ్చినా ఇది విను. ఇది నాకు చాలా హెల్ప్ చేసింది. నీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకో, సరేనా? ఇదేం వద్దు బాబీ, బాగానే ఉన్నాను కదా, నువ్వుంటే చాలు. వద్దులే, నితీష్ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో ఉంటా. మళ్ళీ ఎప్పుడు? తెలియదు. బాయ్. బాబీని చూస్తాననుకోలేదు, తిరిగి మళ్ళీ నా లైఫ్లోకి వస్తాడనుకోలేదు. ఇంకేమనిపిస్తుంది? ముందే వచ్చుంటే బాగుండేదేమో. ఇంకా తెలీదు. ఎవరు ఇది కొట్టింది? కొట్టింది ఎవరు? ఫస్ట్ ముందుకు రండి. ఏయ్, ఎన్నిసార్లు అసలు కిచెన్ లో ఉంటే ఒకటే గోలా. సచ్ ఎ నైస్ ఫ్రేమ్ యు బ్రోకెన్ ఆల్ ఆఫ్ యు. మా ఫోన్లే అమ్మా, ఇట్స్ ఓకే. ప్లీజ్ అక్క. ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా? సెయింట్ జాన్స్ అక్క. థ్యాంక్స్ అక్క. నీకోసమే వస్తున్నా. అదే ఒక చోటుకెళ్దాం. ఓకే, కూర్చో. ఓకేనా? ఈ ప్రాజెక్ట్ మాకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా. నీకు జరిగింది ఓ 3 ముక్కల్లో నువ్వు చెప్పగలిగితే మాకు చాలా హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ. నేనేం చెప్పాలో చెప్పు, అది చెప్తా. స్క్రిప్ట్ ఇవ్వరా. లిల్లీ, నీ లైన్స్ ఇవి ఒకసారి చూసుకో. లిల్లీ, దాన్నే కొంచెం డ్రామాటిక్గా చెప్పే, సరేనా? నీ పోయిటరీ లాగానా? డియర్ కామ్రేడ్, తిరిగి రానిది మన బాల్యం. సరే సరే, ఆడుకోకి ఇంకా నీకు వచ్చినట్టు చెప్పు. హాయ్, నా పేరు అపర్ణ. నేను 3-4 నెలలుగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. దానికోసం మా అమ్మ తన 2 గాజులు అమ్మింది. బాబీ, ఏంటిది? 2 గాజులు అమ్మిందా? ఎవడ్రా అది రాసింది? 2 గాజులు అమ్మడం ఏంట్రా? అంటే ఫీల్ ఉండాలి కదా అని. ఏముంటుంది ఫీల్ బొక్క. బాబీ, నేను ఓన్గా చెప్తా. నువ్వు చెప్పేస్తావా? హా, సరే, అది పక్కన పడి. ఓకే. యాక్షన్. హాయ్, నా పేరు అపర్ణ దేవి. కెమెరా. నేను కొన్ని రోజులుగా డిప్రెషన్లో ఉన్నాను. సైకాట్రిక్ వార్డ్ మెడికేషన్స్ ఏవి హెల్ప్ చేయలేకపోయాయి. బై గాడ్స్ గ్రేస్ వీళ్ళని నేను కలిశాను. నేచర్కి మించిన మెడిసిన్ ఏముంటుంది? వీళ్ళ సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ చాలా హెల్ప్ అయింది. సో థ్యాంక్ యూ బాబీ, అందరికీ చాలా థ్యాంక్ యూ. సూపర్ వచ్చిందిరా వీడియో. బాగుందా బాబీ? చాలా బాగుంది. నువ్వు హ్యాపీనా? హ్యాపీ ఏంటి,
ఇది లేకే ఎంతోమంది మమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఇది మాకు చాలా హెల్ప్ అవుతుంది లిల్లీ. నీకు హెల్ప్ అయితే ఓకే. అవును, నువ్వు ఏదో చెప్తానన్నా? నేనా? చైతన్య 8 o'clockకి మనం వెళ్ళాలి. సో ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు. సరే, నేను రెడీ ఉంటా 8కి. ఓకే. మీరు వెళ్తున్నారా? వెళ్ళాలి, డెమో చూపించాలి కదా. నువ్వు కూడా వెళ్ళాలా? నేనే వెళ్ళాలి, వాళ్ళు తెలివి చూస్తావుగా, 2 గాజులు అమ్ముకొని వస్తారు. అందుకే నేను సడన్గా పిలిచి వీడియో రికార్డ్ చేయాల్సి వచ్చింది. దేనికోసమే పిలిచావా? అయితే సరే, నేను కూడా వస్తా. మళ్ళీ మీ నాన్నతో నన్ను కొట్టిస్తావా ఏంటి? ఇప్పుడే వచ్చావు కదా లిల్లీ, మీ ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయి. మళ్ళీ నీ క్రికెట్ ట్రైనింగ్ అవన్నీ స్టార్ట్ చేయాలి. ఇదంతా అనవసరమైన గొడవ ఇప్పుడు. సరేనా? నాతో పని అయిపోయింది కదా బాబీ, నేను వెళ్తా. నేను నీకు ఫోన్లో టచ్లో ఉంటా, సరేనా? జాగ్రత్త. బ్రో, ఎవరో నీ ఫ్రెండ్ వచ్చాడు. ఎవరు? పేరు అడిగితే ఏదో కామరేడ్ అంటున్నాడు. అది నా ల్యాప్టాప్ బ్రో. వద్దులరా, ఇప్పుడు వీడు రఘు, ఆడ దినేష్, హలో. వీడు మార్టిన్, నా ఫ్రెండ్స్. నా పెళ్ళుంది, అది అయ్యేంత వరకు ఎక్కడికి రాడు. మీరు బయలుదేరండి. పెళ్ళ? అయినా ఎన్నిసార్లు చెప్పిందిరా చిన్ని నువ్వు వస్తున్నావు అని. వస్తున్నానంటావు రావు. అరే వద్దామనే అనుకున్నాను రా. లిల్లీ చెప్పేదాకా తెలీదు నువ్వు ఇక్కడ ఉన్నావని. లిల్లీ చెప్పిందా? తనే చెప్పింది కానీ మళ్ళీ కలిసారా? అలా ఏం లేదురా, అనుకోకుండా కలిసామంతే. తనకి కొద్దిగా బాగాలేదురా, ఇప్పుడు చాలా బెటర్ అనుకో. కానీ నేను చూసినప్పుడు మీరు చూస్తే భయపడేవారు. ఎవరికలా అవ్వకూడదురా. కానీ ఒక్కసారి తిరిగి తను ప్రాక్టీస్ మొదలుపెట్టి క్రికెట్కి వెళ్ళిపోతే అంతా సెట్ అయిపోతురా. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళది. ఎన్నాళ్ళు పట్టిందంట్రా ఇంటికి రావడానికి? రే అన్నయ్య, ఎలా ఉన్నావే? బానే ఉన్నా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావురా? బాగానే చదువుకుంటున్నావా? అమ్మని విసిగిస్తా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు లేదురా. ఏదో అలా ఉంటున్నాం అందరం. ప్రాజెక్ట్ ఏదో జరుగుతుందని చెప్పావే, ఎలా ఉంది? బాగానే ఉంది. డబ్బులు సరిపోతున్నాయారా? ఖర్చు పెట్టకు, సేవింగ్ చేసుకో. ఓకే, పెద్దవాళ్ళు అవుతున్నారు కదా.